నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఒక ముగ్గురు మహిళలు ఒక 3 హత్యలు చేశారు అని చెప్పేసి తెలుస్తుంది. అది కూడా కూల్ డ్రింక్ లో సైనైడ్ కలిపి. అసలేంటి సార్ ఈ స్టోరీ? యాక్చువల్‌గా మనం వెబ్ సిరీస్ ఈ మధ్య కాలంలో పాపులర్ అయింది. అదేంటంటే 'కర్రీ అండ్ సైనైడ్' అని. సో 'కర్రీ అండ్ సైనైడ్' అంటే జూలీ అనే అమ్మాయి కేరళలో ఒక ఫ్యామిలీలో కర్రీలో సైనైడ్ కలిపి ఫ్యామిలీకి తినిపించి ఓవర్ ద కోర్స్ 10 ఏళ్లలోనో ఎప్పుడు కొంతమందిని చంపేసుకుంటా వచ్చింది. అది ఇండియాలోనే పాపులర్ సీరియల్ కిల్లింగ్ కేసు అన్నమాట. దాని మీద వెబ్ సిరీస్ కూడా తీశారు. దాని పేరు 'కర్రీ అండ్ సైనైడ్'. అది వెరీ హిట్ అయింది కూడా. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో తెనాలి దగ్గర ముగ్గురు మహిళలు ఇలాంటి మెథడ్స్లోని కూల్ డ్రింక్లో లేదా మద్యంలో సైనైడ్ కలిపి నలుగురిని చంపేశారు. అది ఎలా జరిగింది ఏంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇది ఒక షాకింగ్గానే ఉంది. ఈ మధ్యకాలంలో మనం వినలేదు ఇట్లాంటి స్టోరీని. దీని మీద కూడా వెబ్ సిరీస్ తీయాల్సిన సబ్జెక్ట్ ఇది. ఇది గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ నిన్న కొన్ని విషయాలు చెప్పాడు ఆయన. ఇది ఆయన ఏం చెప్పాడని చూద్దాం. ఏమైందంటే మొన్న చేబ్రోలు మండలం, గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో వడ్లమూడి దగ్గర ఒక డెడ్ బాడీ దొరికింది. ఆ మహిళ డెడ్ బాడీ. అది గుర్తు తెలియకుండా ఉంది, అంటే కుళ్ళిపోయింది. దాంతో వీళ్ళు దాన్ని మామూలుగా అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్నారు. పైన ఏమి గాయాలు లేవు, అంటే గాయాలున్నా కూడా తెలియదు కుళ్ళిపోయింటాయి కదా. సో వాళ్ళు పోస్ట్ మార్టానికి పంపించారు, అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకుని. అయితే పోస్ట్ మార్టంలో ఆమె కడుపులో సైనైడ్ ఆనవాళ్ళు కనబడ్డాయి. దాంతో వాళ్ళకి డౌట్ వచ్చింది. సైనైడ్ అంటే ఒకటి ఆత్మహత్య అయినా ఉండాలి, లేదా హత్య అయినా ఉండాలి. కాబట్టి వాళ్ళకి అనుమానం అయితే ఇది హత్య అయిండొచ్చు అనే అనుమానం వచ్చి హత్య కేసుగా నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. ఆమె ఎవరు ఏంటంటే, ఆమె తెనాలి దగ్గర ఎడ్ల లింగయ్య కాలనీ ఉంది. తెనాలిలో ఎడ్ల లింగయ్య కాలనీకి సంబంధించిన నాగూర్బి అనే ఒక మహిళా శవం అని తేలింది. సో ఈ నాగూర్బి ఎవరు, ఆమెను చంపే అవకాశం ఎవరికి ఉంటుంది అన్న యాంగిల్లో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. సో అప్పుడు వాళ్ళకి ఏమర్థమైందంటే, నాగూర్బికి రజని అనే ఒక ఆమెకు డబ్బులు ఇచ్చింది నాగూర్బి. ఈ రజనీని ప్రెజర్ చేస్తుంది, నా డబ్బులు నాకు ఇచ్చేయమని. అప్పుడప్పుడు వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి అనేది తెలిసింది. దాంతో వాళ్ళు రజనీని అదుపులోకి తీసుకొని సోకాల్డ్ తమదైన పద్ధతులు అంటారు కదా, అంటే రజనీని కొట్టారు. కొట్టి చెప్తే అప్పుడు రజనీ అనేక విషయాలు బయటపడుతుంది. ఇది ఆమె ఏం చెప్పిందంటే, ఇక్కడ ఒక తల్లి కూతుర్ల కథ చెప్పుకోవాలి. ఆ తల్లి పేరు రమణమ్మ, ఆమెకు 60 ఏళ్ళు. వెంకటేశ్వరి 32 ఏళ్ళు. ఈ వెంకటేశ్వరి అనే ఆమె గతంలో కంబోడియాకి వెళ్ళింది. కంబోడియాలో ఈమె ఏం చేసిందంటే, అక్కడ సైబర్ క్రైమ్స్లో ఈమె పాల్గొనింది. నేను ఆల్రెడీ మన ఛానల్ ఒక స్టోరీ చేశాను, కంబోడియాలో సైబర్ క్రైమ్స్. కంబోడియాలో చైనా వాళ్ళు ఇండియన్స్ని కొంతమందిని తీసుకెళ్తారు, ఉద్యోగాలు ఇప్పిస్తామని ఏజెంట్ల ద్వారా ఇండియన్స్ తీసుకురా. ఆ మధ్య వైజాగ్లో ఇది పెద్ద స్కామ్ బయటపడింది. వీళ్ళు తెలుగు వాళ్ళని కొంతమందిని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ సైబర్ సెంటర్ ఒకటి ఉంటుంది. ఈ సైబర్ సెంటర్ ఏం చేస్తారంటే, అక్కడ కూర్చొని తెలుగు వాళ్ళని మోసం చేసే కార్యక్రమం సైబర్ క్రైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ ఫోన్ నెంబర్ వాళ్ళు పట్టుకుంటారు, వాళ్ళు నీకు ఫోన్ చేస్తారు. తెలుగులో ఫోన్ చేసి ఆ సెటప్ అంతా ఎలా ఉంటుంది, వీడియో కాల్ చేస్తారు. ఆ సెటప్ అంతా ఎలా ఉంటుందంటే, ఒక ఐఏఎస్ ఆఫీసరు ఛాంబర్ లాగా ఉంటుంది, పోలీస్ ఛాంబర్ లాగా. నీకు చేసి, మేము ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాం, నీకు ఒక పార్సిల్ వచ్చింది, దాన్ని మేము మధ్యలోనే పట్టుకున్నాం. ఆ పార్సల్లో నీకు డ్రగ్స్ ఉన్నాయి. సో నిన్ను ఇప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు మా వాళ్ళు. నీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇది, నీ డీటెయిల్స్, నీ అడ్రస్ ఇది అనేది అన్నీ చెప్తారు. నీకు ఒక్కసారికి భయం అవుతుంది. సార్ నేను ఎక్కడ ఆర్డర్ ఇవ్వలేదు సార్, నాకెందుకు లేదు, మాకు నీ అడ్రస్తో చెప్తున్నాం కదా, నీ అడ్రస్కి వచ్చింది, ఇదిగో కవర్ చూడు, నీ అడ్రస్కి వచ్చింది, కాబట్టి ఇప్పుడు నేను అరెస్ట్ చేస్తున్నాం అని మొదలు పెడతారు. దాంతో మనకి భయం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మెల్లగా ఇచ్చేసి నీ దగ్గర డబ్బులు లాగేస్తారు. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇలాంటి చాలా రకాల క్రైమ్స్ చేయిస్తారు. అలాగే ఈ అమ్మాయి, వెంకటేశ్వర అనే అమ్మాయి, ఆ క్రైమ్స్లో ఆరితేరి వచ్చింది. అక్కడ కొద్ది కాలం ఉండి వచ్చింది ఇక్కడ.
వచ్చిన తర్వాత ఫస్ట్ 2022లో వాళ్ళ అమ్మతో కలిసి సుబ్బలక్ష్మి అనే ఆవిడ్ని చంపింది. సుబ్బలక్ష్మి ఎవరంటే వీళ్ళ అత్త. సుబ్బలక్ష్మిని ఎందుకు చంపిందంటే, సుబ్బలక్ష్మి దగ్గర మంచిగా డబ్బులు, నగలు ఉన్నాయి. సో, ఆమె కొద్దిగా మద్యం తాగే అలవాటుంది సుబ్బలక్ష్మి. అందుకని ఈ అమ్మాయికి ఆల్రెడీ క్రైమ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి, ఇక్కడ తెలిసినోళ్ళ దగ్గర సైనైడ్ సంపాదించి, ఈ సుబ్బలక్ష్మికి మందు మందులో ఈ ఆల్కహాల్‌లో ఈ సైనైడ్ కలిపి తాగిచ్చేసింది. చనిపోయినారు. ఏదో ఆమెకు ఆరోగ్యం బాలేక చనిపోయినారని దొంగేడుపులు ఏడ్చి ఆమెను దహనం చేసేసారు. ఎవరికీ డౌట్ రాలేదు. కేసు కాలేదు. దాని తర్వాత 2023 ఆగస్టులో నాగమ్మ అనే ఇంకొక ఆమెని చంపేశారు. నాగమ్మ ఎవరంటే వీళ్ళకి 20,000 అప్పిచ్చింది. 20,000 రిటర్న్ ఇవ్వమని ఆమె డిమాండ్ చేస్తుంది. దాంతో వీళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది కదా ఎలా చంపాలో సింపుల్‌గా. సో, ఈమెకి ఏం చేశారంటే ఈమె మందు తాగదు కాబట్టి కూల్ డ్రింక్ థమ్స్ అప్‌లో మళ్ళీ సైనైడ్ కలిపి ఈమెకు తాగిచ్చేశారు. ఆమె చనిపోయింది. ఆ 20,000 వీళ్ళకి మిగిలింది. దాంతో పాటు ఆమె నగలు అవన్నీ కూడా వీళ్ళు దొంగిలించారు. అదయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 2024 ఏప్రిల్‌లో లేటెస్ట్‌గా మోషే అనే ఒకతన్ని చంపేశారు. ఎందుకంటే భూదేవి అనే ఆవిడ వీళ్ళకి ఫ్రెండ్. ఈ భూదేవి మొగుడు పేరే భర్త పేరే మోషే. భూదేవి వచ్చి ఏడుస్తూ ఇట్లా మా మొగుడు నన్ను చిత్రహింసలు పెడుతున్నాడు, తాగేసి వచ్చి అరెస్ట్ చేస్తున్నాడు అని చెప్తే, అయితే మీ మొగుడిని వేసేద్దాము, మాకు నువ్వు ఇంత నగలు ఇంత డబ్బులు ఇవ్వు అని చెప్పింది. అంటే ఇక్కడ వీళ్ళు కిరాయి అవతారం కూడా ఎత్తారు, సుపారీ కిల్లింగ్ అనమాట. సో వీళ్ళు ఏం చేశారు, తల్లి కూతుర్లు ఈ వెంకటేశ్వరి అండ్ రమణమ్మ ఆ భూదేవితో డీల్ కుదుర్చుకొని ఈ మోషే మందు తాగుతాడు కాబట్టి మోషే మందులు మళ్ళీ సైనైడ్ కలిపి అతన్ని చంపేశారు. చంపేసి ఆ నగల వీటిని తీసుకున్నారు. ఈ కేసు కూడా బయటకు రాలేదు. అంటే ఈ 3 హత్యలు ఇప్పటి వరకు పోలీసుల దృష్టికి రాలేదు. ఎందుకంటే అవి హత్యలని ఎవరు అనుకోలేదు. మామూలుగా చనిపోయారని అనుకున్నారు. అయితే వీళ్ళ బ్యాడ్ లక్ నాగూర్పి ఈమె శవం దొరకడం, ఆ శవాన్ని వీళ్ళు మేనేజ్ చేసుకోలేకపోవడం ఇక్కడ ఫెయిల్ అయినట్టు కనపడుతుంది. రజనీ కొత్త క్యారెక్టర్ కూడా యాడ్ అయింది. ఎందుకంటే ఈ నాగూర్పి రజనీకి అప్పిచ్చింది. రజనీ వీళ్ళకి తెలుసు. వీళ్ళకి ఆమె మళ్ళీ ఇక్కడ సుపారీ కిల్లింగ్, మీరు కానీ నాగూర్పిని చంపితే నేను మీకు డబ్బులు ఇస్తానని చెప్పింది. అలాగే వీళ్ళకి అలవాటు అయిపోయింది కదా. ఎప్పుడైనా కూడా ఏమవుతుందంటే మనిషిని ఫస్ట్ చంపడం కష్టంగా ఉండొచ్చు, రెండోసారి మూడోసారి ఈజీ అయిపోతుంది. ఎందుకంటే చంపే మెథడు, చంపిన తర్వాత ఏమవుతుంది మొత్తం వీళ్ళకి తెలిసిపోయింది క్లారిటీగా. అలాగే వీళ్ళు నాగూర్పి 4వ హత్య కూడా సులభంగా చేశారు. సో ఇది తల్లి కూతుళ్ళ కథగా మనం చెప్పుకోవచ్చు. రజనీ కొత్తగా యాడ్ అయింది. ఇది కానీ బయటపడకపోయింటే మేబీ ముగ్గురు కలిసి ఇంకొంతమందిని చంపుకుంటారు. ఆల్రెడీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఇంకొక ముగ్గురిని కూడా చంపాలని వీళ్ళు ప్లాన్ చేశారంట. కానీ అది కుదరలేదంట. వాళ్ళ లక్, వీళ్ళ బ్యాడ్ లక్. లేకపోతే ఆ ముగ్గురు కూడా చనిపోయిండు. అంటే వీళ్ళు ఇదే వృత్తిలో కంటిన్యూ అవుదామని డిసైడ్ అయ్యారు. ఇది కొత్తగా ఉంది. మామూలుగా మనకు సుపారీ కిల్లింగ్స్ అంటే మగవాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఇది స్త్రీల సమానత్వం పేరుతో వీళ్ళు మేమెందుకు చేయకూడదు సుపారీ కిల్లింగ్. మనం కొన్ని ఇంగ్లీష్ సినిమాలో, వెస్ట్రన్ సినిమాల్లో చూస్తుంటాం. లేడీస్ సుపారీ కిల్లర్స్ కూడా ఉంటారు, మాఫియా ఉంటారు. కానీ ఇక్కడ మన తెనాలిలో మన మహిళలు సుపారీ కిల్లర్స్గా అవతారం ఎత్తి చంపడం, 2 సుపారీ కిల్లింగ్స్ చేశారు. రెండేమో తమ అకౌంట్లో చేసుకున్నారు, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం చేశారు. 2 సుపారీ. అంటే మెల్లమెల్లగా వీళ్ళు సుపారీ వైపు వెళ్తున్నప్పుడు దొరికిపోయారు. సో ఇది ఇప్పుడు సంచలనం క్రియేట్ అయింది. అంటే ఈ మధ్య కాలంలో ఇలాగా ఒక తల్లి కూతురు, ఇక్కడ మళ్ళీ ఇంట్రెస్టింగ్ డ్రామా, తల్లి కూతురే హంతకులుగా మారి 4 హత్యలు చేయడం, వాళ్ళకి ఇంకొక ఆవిడ యాడ్ అవ్వడం, ఈమె కూడా కంటిన్యూ అయింటే ఇంకొంత ముగ్గురు కలిసి సుపారీ కిల్లింగ్ చేసి ఉండేవాళ్ళు. సో ఇది సీరియల్ కిల్లర్స్ అంటున్నారు, కానీ ఇది సీరియల్ కిల్లింగ్ అనేది కూడా అనొచ్చు. కానీ నిజానికి సీరియల్ కిల్లింగ్ కంటే కూడా ఇది సుపారీ కిల్లింగ్ అని మనం చెప్పచ్చు. అట్లాగే సైనైడ్ అనేది కామన్గా 4 మర్డర్లలో కూడా సైనైడ్ని వీళ్ళు వాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు పోలీసుల రంగంలో దిగి వీళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళని, ఆ సైనైడ్ అమ్మిన వాళ్ళని, వాళ్ళంతా కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. వీళ్ళని కోర్టుకు పెట్టే అవకాశం ఉంది. వీళ్ళ ఎంతవరకు వీళ్ళ మీద ఈ హత్యా నేరాలని ప్రూవ్ చేయగలుగుతారు అనే దాన్ని బట్టి వీళ్ళకి శిక్షలు పడే అవకాశం కూడా ఉంది. అంటే ఈ మధ్యకాలంలో నేను మన ఛానల్లో చాలా